నమస్తే, వెల్కమ్ టు V59 న్యూస్. ఈరోజు కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బండాపల్లి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీకాంత్ గారు నామినేషన్ వేయడం జరిగింది. అన్న చెప్పండి అన్న, ప్రచారం ఎలా కొనసాగుతుంది? అందరికీ నమస్కారం. ప్రచారం అనేది చాలా గట్టిగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళ వాదన ఏంటంటే ఈ గత 2 సంవత్సరాల నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి వాళ్ళు ఏ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారో, ఏ విధంగా ఇచ్చిన హామీలు ఏ విధంగా వెనక్కి తీసుకొని వాళ్ళ ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదు. ఏదో ఇప్పుడు ప్రజలకు ఎలా మభ్యపెడుతున్నారంటే, మీకు ఇందిరామ్మ బిల్లు ఇచ్చినాం, మీకు ఒక బిల్లు ఇచ్చినాం, మీరు ఓటు వేయకపోతే మొత్తం బిల్లులు ఆగిపోతాయి, లేదనంటే సీఎం రిలీఫ్ ఫండ్ ఉంటుంది, సీఎం రిలీఫ్ ఫండ్ ఏది ఇయ్యమని చెప్పేసి అందరికీ ప్రలోభాలు పెడుతున్నారు. కానీ జనాలు చాలా గట్టిగా ఉన్నారు. వాళ్ళ వ్యతిరేకత అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మేము ఎవరింటికి వెళ్ళినా వాళ్ళే ముందుకొచ్చి మేమున్నాం మీ వెనకాల అని చెప్పేసి అందరు గట్టిగా మా రజనీకాంత్ రెడ్డి గారు విలేజ్లో ఎంత డెవలప్ చేశారో వాళ్ళే ముందుకు వచ్చి చెప్తున్నారు. మన పటేల్ ఉన్నాడు, మాకు ఏ గవర్నమెంట్ అవసరం లేదు, మా పటేల్ వెనకాల మేమున్నాము, పటేల్ని ముందుకు తీసుకెళ్తాం, పటేల్ని ఖచ్చితంగా గర్వంగా చాలా బంపర్ మెజార్టీతోని విన్ చేపిస్తామని చెప్పేసి వాళ్ళకి చాలా పట్టుదలతో ఉన్నారు. వాళ్ళు ఆపోజిట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేసినా మేము నమ్మట్లేదు అని చెప్పేసి వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. అందరికీ ఒకటే విన్నవించుకొని చెప్తున్నాను, మనం అందరం కలిసి గట్టిగా ఉందాం. ఆ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుంది మనకి. కాబట్టి మనకి ఏ విధంగా ఉన్నా మన రజనీకాంత్ గారు అన్నగారు అన్ని విధాలా మనం చూసుకుంటారని చెప్పేసి మనం గెలిపించుకొని శ్రీకాంత్ గారు అన్న గ్రామంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏది? ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఆ సమస్యని ఎలా పరిష్కరిస్తారు? మాకు ప్రజెంట్ అయితే ఎలాంటి సమస్యలు లేవు. మా ఎక్స్ఎంపీ గారు రజనీకాంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి విలేజ్లో ప్రతి మా వాడకు ఎలాంటి మీరు ఎక్కడికి వెళ్ళినా ఒక మురం అనేది ఉండదు. ప్రతి మూలన ప్రతి సందున సీసీ రోడ్లు జరిగినాయి, వాటర్ ఫెసిలిటీ జరిగినాయి. కాకపోతే మొన్న కొన్ని వాడకి వెళ్తే ఏమన్నారంటే, మాకు జర కరెంట్ లేదన్నారు. వాళ్ళు కొత్తగా అయినాయి అక్కడ ఇల్లు. వాళ్ళు కూడా మన రజనీకాంత్ అన్నగారు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా సంతోషంగా మమ్మల్ని బలపరచడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు గ్రామంలో యువతతో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. సర్పంచ్గా గెలిచిన తర్వాత వాళ్ళ కోసం వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు? చదువుకున్న వ్యక్తులకు ఏ విధంగా ఉపాధి కల్పించాలో అన్నగారితో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళకు ఏ సమస్య ఉన్నా ముందుకు తీసుకెళ్ళి, మహిళలకు కానీ మన పింఛన్లు కానీ కొంతమంది పింఛన్లు రాలేవు, ఆ పింఛన్లు ఖచ్చితంగా ఇచ్చే హామీ నేను తీసుకుంటున్నాను. మళ్ళీ చదువుకున్న యువతకి ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తానని అందరికీ సగర్వంగా విన్నవించుకుంటున్నాను. గ్రామ పంచాయతీలో గ్రామ పరిధిలో వచ్చే నిధులను మీరు గ్రామాభివృద్ధికి ఏ విధంగా అనేది నిర్వహిస్తారు? దానిపైన ఎలాంటి ప్రణాళికలు మీ దగ్గర ఉన్నాయి? ప్రణాళికలు అంటే ఖచ్చితంగా మా ప్రజల్ని కూర్చోబెట్టి మనకు ఎంత నిధులు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి, మనం ఏమేమి ముందు ఏ విధంగా చర్చించుకోవాలనో వాళ్ళని కూర్చోబెట్టి మన బడ్జెట్ ఎంత ఉంది, ఆ బడ్జెట్ ప్రకారం మనం ఏం చేసుకుందాం, ఏది ముందు డెవలప్ చేసుకుందాం అనేది వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళ ద్వారానే ముందుకెళ్తారని ఖచ్చితంగా చెప్తున్నాను. గ్రామంలో అన్నాక కొన్ని చిన్న ఇష్యూస్ అనేది ఉంటాయి. రేపు సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామ ప్రజలు ఏదైనా ఒక సమస్యతోటి మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం పార్టీల పరంగా చూస్తారా, లేకుంటే వ్యక్తిత్వ పరంగా చూస్తారా? నాకు వ్యక్తిత్వం పార్టీ ముఖ్యం కాదు. ఖచ్చితంగా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళకు ఏ పార్టీ వ్యక్తి అని చూడకుండా ఖచ్చితంగా వాళ్ళకి ఏ న్యాయం జరుగుతుందో అన్యాయం జరుగుతుందని ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తారని 100% హామీ ఇస్తున్నా. ఇప్పుడు ప్రతిపక్షం ఏమంటున్నారంటే, ప్రభుత్వం మాదే ఉంది కాబట్టి మాకేస్తేనే అభివృద్ధి జరుగుతుంది, అపోజిట్కి వేస్తే జరగదు అనేది ఒక ప్రచారం అనేది చేస్తున్నారు. దాన్ని మీరు ఎలా తిప్పికొడతారు? ఆ విషయంలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. గత 2 సంవత్సరాల నుంచి ఏం జరుగుతుంది అనేది ప్రజలకే తెలుసు. వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు, ఏం ఇస్తున్నారు, ఏం మోసం చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్క రైతు బాధ ఏంది. ఇప్పుడు రైతు బంధు మన కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతు బంధు ప్రతి 6 నెలలకు మనకు కుతాలు పోసే టైంలోనే ఖచ్చితంగా అమౌంట్ వచ్చేది. వాళ్ళు ముందే యూరియా వచ్చేది, ముందే మన ఫర్టిలైజర్ తెచ్చుకునేవాళ్ళు, వడ్లు తెచ్చుకునేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి నుంచి 4 పంటలు అయిపోయినాయి, 5 పంటలు అయినాయి. ఒక్కసారి 2 సార్లు ఇచ్చారు అంతే రైతు బంధు అనేది. వాళ్ళు ఏ విధంగా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్క రైతుకు తెలుసు. రుణమాఫీ 2 లక్షలు అన్నారు, 2 లక్షలు కూడా ఎవరికి సగం మందికి వచ్చినాయి, సగం మందికి రాలేవు. ప్రతి ఒక్క రైతాంగానికి మొన్న రీసెంట్గా చూసుకుంటే యూరియా ప్రాబ్లం మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముందే మేలోనే మనకు వచ్చి స్టాక్ వచ్చి ఉండేది. అలాంటిది ఇప్పుడు మొన్న యూరియా అనేది ఒక్క రైతుకు కూడా సరిగా చేరకుండా మొత్తం మొన్న అందరికి దిగుబడి తక్కువ వచ్చింది యూరియా వాటి. రైట్, ఫైనల్గా బండాపల్లి గ్రామ ప్రజలకు, ఓటర్లకు బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓటర్లకి, శ్రేయోభిలాషులకి అందరికీ ఒకటే విన్నవించుకుంటున్నాను, మీరు ఎలాంటి ప్రలోభాలకు మోసపోవద్దు. వాళ్ళు ఇచ్చే హామీలన్నీ ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుసు.
కాబట్టి ఏ విధంగా ఉన్నా ప్రతి ఒక్క చిన్న సమస్యను కూడా ముందుండి నేనుండి మీ సమస్యను నా సమస్యగా భావించి ప్రతి ఒక్కరికి ఏ సమస్య లేకుండా చూసుకుంటానని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను. రైట్. ఇది అయితే బండపల్లి గ్రామ పరిధిలో అనేది సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీకాంత్ గారు. పార్టీలను కాదు, మంచి వ్యక్తిని అభివృద్ధి చేసే నాయకులను ఎన్నుకోండి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదున్నా కానీ అర్హులైన వారందరికీ ప్రజల కోసం కొట్లాడి తేవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఏ సమస్య కోసమైనా నేను ముందుంటాను అని వారి మాటల్లోనే వారి ఇంటర్వ్యూలో చూస్తున్నాం. కెమెరామెన్ సుభాష్తో V59 న్యూస్ సైనింగ్ ఆఫ్.